వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కొనైనా మీరు పేరు పేరు చెప్పుకున్నారైనా ఎవరు ఏ బిడ్డ ఏ అవసరం నిమిత్తమై వచ్చి ఉన్నది, ఏ అవసరం నిమిత్తమై అడుగుతున్నారు, ప్రతి ఒక్కరికి వారి కోరికలు సిద్ధింపచేసి మీరు ఫలింపచేయమని అడుగుతున్నాం. నేను అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం, చాలా ఇబ్బందులు అవుతున్నారు, ఆ భోజనం చేసి సాధనించుకుని పనికి వెళ్ళారు. యెరూషలేము దేవాలయం చుట్టూ బెత్లెహేము, నజరేతు చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఆహారం ఏంటి? కూరగాయలు, ధాన్యము, పప్పు దినుసులు ఇవన్నీ ఉండాలి. దేవుని మందిరంలో ఇవన్నీ ఉండాలంటే మనం ఏం చేయాలి? 10వ వంతు తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఇవ్వాలి. అది చూసుకునేవాళ్ళు, లెక్క చూసుకునేవాళ్ళు. ఆయన ముందర అన్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విశ్రమిస్తున్నది. ఆయన తన ప్రజలకు న్యాయమును తీర్చుటకై బలయార్పణ చేత నాతో నిబంధన చేసుకోలేము. నా భక్తులను నా మీదకు సమకూర్చుడని మీరే ఆకాశము భూమి పిలుస్తున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. అర్థమైందండి? అప్పుడు ఈ మందిరంలో ఉన్నటువంటి దానములు కొంత తీసి